హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కాస్ హోమ్. సో చూసారు కదా, సో ఇంకా స్నోఫాల్ అయితే అలా పడుతూనే ఉంది. నా ఎంజాయ్మెంట్కి అసలు కొదవే లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. ఎంతైనా ఫస్ట్ టైం కదా, సో తినగా గారెలు కూడా చేదుగా ఉండాలంటే కొంతకాలం నేను ఆ స్నోని ఎంజాయ్ చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ 2 days పడిందనమాట. స్నో కంటిన్యూస్గా పడింది. మా బాల్కనీలో కాలు పెట్టాలంటే నియర్లీ ఒక యాంకిల్ లెంత్ పై వరకు కూడా ఫుల్ అయిపోయింది స్నో, అంత బాగా పడింది. ఇదైతే ముందు రోజు చూపిస్తున్నాను నేను. చూసారు కదా, రకరకాల బర్డ్స్ అండ్ ర్యాబిట్స్ అన్నీ వచ్చాయి. మా వాడైతే వాటిని ఎంజాయ్ చేయాలంటాడు, కానీ బయటికి తీసుకెళ్తే మాత్రం గజ వణికిపోతున్నాడు పాపం. వాడు తట్టుకోలేకపోతున్నాడు. కానీ భలే రకాల బర్డ్స్ తెలుసా, అసలు ఎంత బాగున్నాయో. వచ్చిన తర్వాత చాలా రకాల బర్డ్స్ అయితే ఇప్పుడే చూసాను, పాపం అనిపించాయి చూసి. అవి చలికి ఎలా తట్టుకుంటున్నాయో ఏమో అని, కానీ ఎన్ని బాగా ఆడుకుంటున్నాయి అంటే అంత బాగా ఆడుకుంటున్నాయి. అండ్ వేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే వేసేసాను. మా బుడ్డోడు లేవగానే ఆకలి అంటాడని చెప్పి వాడైతే ఆ రోజు అనుకోకుండా ముందే లేచిపోయాడు. సో నేను మధ్యలో కొంతసేపు స్నో ఆడొచ్చొద్దామని చెప్పేసి అలా అయితే స్టీమ్డ్ ఇడ్లీ వేడిగా వాడికి పెడదామని చెప్పి 9 o'clock లోపే రెడీగా ఉండాలండి, లేకపోతే గోల చేసేస్తాడు. అన్నట్టు ఇడ్లీలోకి శనగపప్పుతో ఒక కొబ్బరి పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇది తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళైతే చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కోకోనట్ చట్నీ బోర్ కొడుతుంది కదా, సో మా ఇంట్లో వెరైటీ ఆఫ్ కోకోనట్స్ అన్ని చట్నీస్ అన్నీ చేస్తుంటారు. సో దాంట్లో ఒక వెరైటీ అనమాట. సో శనగపప్పు ఎండుమిరపకాయ ముందుగానే వేపేసుకోవాలి, కొంచెం దోరగా లైట్గా రోస్ట్గా వేపేసిన తర్వాత ఇలా కొబ్బరి ఉప్పు అన్నీ వేసేసి, మనకి ఇక గ్రీన్ చిల్లీస్ అక్కర్లేదు, ఈ రెడ్ చిల్లీసే మనకి కారం ఇస్తాయన్నమాట. సో మామూలుగా మిక్సీ కొట్టి తాలింపు వేసుకుని రెడీ టు ఈట్. సో ఇది బాగా ఇష్టం అనమాట మాకు. అండ్ కొబ్బరి పచ్చడిలో ఒక రకం అనమాట. సో ఇంకా స్వీట్ రకరకాలు ఉన్నాయి కొబ్బరితో చేసేవి. సో పోను వీడియోస్లో అన్నీ చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే టీవీ యూనిట్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. చాలా రోజులైంది వచ్చి, కానీ ఇప్పుడు కుదిరింది దాన్ని బిగించడానికి. సో కొంతవరకు మా హస్బెండే చేశారు, అండ్ స్టార్టింగ్లో అయితే నేను కొంచెం హెల్ప్ చేసాను. అండ్ ఇది వచ్చేసి ఆల్ క్లాడ్ ప్యాన్ అనమాట. ఇది తాలింపుకైనా కానీ సింగిల్ ఆమ్లెట్కైనా కానీ అవసరం అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇది క్యూజినాట్, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే, చాలా బాగుంది. హ్యాండిల్ కూడా చాలా స్టడీగా ఉంది. 750 ml అనమాట. సో నాకు కొంచెం కట్టు చారు అలాంటివి పెట్టుకోవడానికి అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుందని ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను హోమ్ గూడ్స్లో తీసుకున్నాను. మనకి బేసిక్గా దొరికింది ఎన్నో స్టోర్స్ తిరిగిన తర్వాత. సో కరెక్ట్ టైం దొరికే టైంకి నేను వీడియో తీయాలనే విషయాన్ని మర్చిపోయాను, బయటకు వచ్చాక రియలైజ్ అయ్యాను. ఎనీవేస్ ఇంకోసారి మళ్ళీ వెళ్తాను వేరే ప్యాన్ కోసం, అప్పుడు ఖచ్చితంగా అయితే షూట్ చేస్తాను. సో ఇది వచ్చేసి దోశ ప్యాన్ అనమాట. సో ఇక్కడ దోశ ప్యాన్స్ అంత మామూలుగా కనిపించలేదు. అండ్ నేను మా రిలేషన్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ దోశ ప్యాన్ బదులు ఇలా సాస్ ప్యాన్స్ తీసుకొని దోశ వేసుకోవచ్చు అన్నారు. సో ఇది హార్డనైజ్డ్ ఐరన్ అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి $39. చాలా థిక్ అండ్ చాలా బరువు ఉంది. ఇది ఏ రోజు బ్లాగ్ చెప్పలేదు కదా. సో థర్స్డే నుంచి ఫ్రైడే అండ్ సాటర్డే సండే వచ్చేసి మాకు ఫుల్ స్నో అండ్ మేము బయటకు వెళ్ళలేదు. అండ్ ఇక్కడైతే మంచిగా నేను జీలకర్ర చారు అయితే పెట్టాను. సో దాని రెసిపీ చూపిస్తాను. అండ్ దానికి చూపించిపోయే ముందుగా చిన్న జార్ అయితే నేను పాలకొల్లో తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవ్రీడే గార్లిక్ వెల్లుల్లి పేస్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. సో అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాను. సో అందుకనే నాకు బాగా యూజ్ఫుల్ అయిందనమాట. అంతకుముందు అయితే నేను నార్మల్గా మిక్సీలో ఇచ్చిన చిన్న జార్ యూజ్ చేశాను. ఇది ఎలా ఉందంటే చిన్న స్టీల్ డబ్బాకి బ్లేడ్స్ పెట్టేసి చేసేసినట్టుంది. ఎనీవేస్, సో కమింగ్ టు ద రెసిపీ, ఇది వచ్చేసి జీలకర్ర చారు అన్నాను కదా. సో దీంట్లో శనగపప్పు అండ్ ఎండుమిర్చి అండ్ జీలకర్ర ఈ మూడు వచ్చేసి మనం ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 1 hour నానబెట్టుకున్న 1 hourకి ఆ వాటర్ పడేయకండి. సో స్ట్రెయిన్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోండి. నా దగ్గర అయితే ఈ చిన్న జార్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఒకవేళ లోడ్ సరిపోదంటే కనుక మీ దగ్గరున్న జార్లో రా టమాటో
పచ్చి టమాటోని కూడా వేసి మిక్సీ కొట్టేయచ్చు. సో నేను ఇక్కడైతే నాది చిన్న జార్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా టమాటోస్ అయితే వేసాను. రెగ్యులర్ చారులాగే తాలింపు వేసేసి టమాటోస్ వేసాను. సో మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఇలా మ్యాష్ అయిపోతుంది. కొంచెం మ్యాష్ అయిపోవాలి టమాటోస్ మా ఇంట్లో. సో టమాటోగా ఉంటే నచ్చదు. సో అందుకనే టమాటోస్ అంతా మ్యాష్ చేసేసి ఇప్పుడు నేను చేసిన ప్యూరీ ఏదైతే ఉందో దాన్నైతే దాంట్లో వేస్తున్నాను. సో ఏదైతే శనగపప్పు అండ్ జీలకర్ర వాటర్ అయితే మనం నానబెట్టుకున్నామో ఆ వాటర్ని పడేయకండి. సో ఈ చారులో ఇలా యూస్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది తెలుసా. అసలు ఎస్పెషల్లీ ఇలాంటి వింటర్ టైమ్స్లో కానీ గొంతు బాగాలేకపోయినా, ఇండైజెషన్ అయినా ఈ చారు ట్రై చేయండి, భలే ఉంటుంది. ట్రస్ట్ మీ, తిన్నారంటే ప్రతిరోజు అంటే లైక్ వీక్లీ వన్స్ అయితే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఈ జీలకర్ర చారుకి ప్యూరీ ఒక్కటి డిఫరెన్స్ అనమాట. మిగతా అంతా రెగ్యులర్ చారు, చింతపండు, పసుపు, రసం పౌడర్ ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఎగ్ బుర్జీ. ఆ రోజు మధ్యాహ్నం జీలకర్ర చారు అని అయితే ఎగ్ బుర్జీ మా హస్బెండ్ బాగా చేస్తారు, కానీ చాలా టైం టేకింగ్ అనమాట. సో అక్కడ ఉండను, అన్నీ చాప్ చేసి ఆయనకి ఇచ్చేసి నేను కిచెన్ వదిలేసి వెళ్ళిపోతాను. ఆ 1 hour ఎంతసేపు ముక్కు మూసుకుంటాను అంతే ఇంకా. ఎందుకంటే నేను ఎగ్ తింటాము. యాక్చువల్లీ చెప్పలేదు కదా, మేము వెజిటేరియన్స్. ఓన్లీ ఎగ్ పన్నీరే మాకు మహా భోజనం అనమాట. సో ఆ రోజు ఎందుకో నాకు బద్ధకంగా అనిపించింది. సో అందుకనే మా హస్బెండ్ని చేయమన్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, మంచు అంతా కూరుకుపోయి ఉంది. అసలు కార్లు అయితే తీస్తామో లేదో, ఎన్ని రోజులకి తీస్తామో కూడా ఐడియా లేదు. సో ప్రస్తుతానికైతే అలా చేసేసామన్నమాట. సో ఆ డే అంతా అలా గడిచిపోయింది. సో చూసారు కదా వీడియో. ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.